ఏం సైజు? పోయబ్బా ఏంది అది కూడా తెల్దా? పెద్ద పెద్ద పుస్తకాలు వేసుకొని కాలేజీకి పోయేద్ది అనుకో. సర్ప సైజు అంటే ఆశ్చర్యం అని అర్థం. ఇంకా నయం, సబ్బు సైజ్ అనలేదు. అది సర్పు సైజ్ కాదమ్మా, సర్ప్రైజ్. ఓహో, మీ బడిలో అట్టా చెప్పున్నారేమో, కానీ మా బడిలో మాత్రం ఇట్నే చెప్పుండారు. నువ్వు చదివితే 3వ తరగతే, మళ్ళీ దానికి బడైన పేరు ఎందుకులే గానీ ఇంతకి చేతుల డబ్బు అయిందే. కొంపది చాడని ఆడియో ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఎత్తుకొచ్చుండవా ఏందే? కాదు మామా, నేను చెప్పిన సర్ప సైజు ఇందులోనే ఉండదు. ఏం సర్ప్రైజ్ మేదే? కార్డులు మామా, కార్డులు. ఏం కార్డులు మే? ఆధార్ కార్డులా, రేషన్ కార్డులా? అంతకంటే పవర్ఫుల్ కార్డులు మామా. అంతకంటే పవర్ఫుల్ కార్డులా? అసలు ఏముండదు మే అందులో? మామా అట్లా లాక్కోకూడదు, ఇవి చాలా ముఖ్యమైన కార్డులు. నేను చూపించినప్పుడే చూడాలా. అట్నలేమే, ముందు చూపించా. అట్నే. ఏది ఒక తూరు అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకునేది దేనికమ్మి? చెప్పున్నారు కదా మామ, సర్ప సైజు అని. అట్ట కళ్ళు మూసుకున్నాకే సర్ప సైజులు చూపించాలా. సినిమాలో చూడట్లేదా? మే మనది కామెడీ సీరియల్ మే, అన్సెప్ టెన్షన్ పెట్టకూడదా? ఆడేసి హట్ అవుతారా? మాకు తెలుసులే మామ, ముందు మీరు కళ్ళు మూసుకోండి. తీస్తా ఉంటాను. 1 2 తీసేస్తున్నా. మామా నువ్వంతా తొందట ఆడుతూ ఉండవు, దొంగ మాదిరిగా ఒక కన్ను తెరిచి చూస్తా ఉండవు. అట్టయితే నేను చూపించిన. సరే సరే సరే, నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చూపించా. 1 2 3 టంటడాయ్. అందరూ చూడండి. మేయ్ ఏంది మే, ఏంది తమాషా ఉండదా నీకా? ఆటలాడుతున్నావు నాతో? ఇందో సర్ప్రైజ్ ఉండదు మే. డబ్బుల నుంచి శుభలేఖలు తీసేదానికే ఏదో ఆడియో టేబుల్ లీక్ చేస్తున్నంత బిల్డప్ ఇచ్చినావు కదా మే. నువ్వు అక్కడే పప్పులో కాలేసుండవు. ఇవి సులేఖలు కాదు, మన నిశ్చితార్థపు లేఖలు. అమ్మి నీకేమైనా పిచ్చా వేరా? నిశ్చితార్థానికి కార్డ్స్ ఏంటమ్మి? అమ్మమ్మో, అందరూ పెళ్లిళ్ళకి గృహ ప్రవేశాలకి కార్డులు వేస్తారు, కానీ నీ మాదిరిగా అందరూ షాక్ అవ్వాలని ఎరైటీగా నేను నిశ్చితార్థానికి కార్డులు వేస్తా ఉన్నాను. ఎట్టా ఉండదు మామా నా ఉడియా? నీ మొహం మాత్రగా ఉండదు బాబు. దీనికి పిచ్చి ముదురుతా ఉండదే. వెరిని హాస్పిటల్ తోలుకోపోమంటే నువ్వు మాట వినడంలే. ఇప్పుడు చూడండి, పిచ్చికి పరకష్టన మాదిరిగా ఇది పిచ్చి పిచ్చిగా చేస్తా ఉండదే. ఇందులో పిచ్చే ఉండదు బామ్మర్ది. మేమేం చేసినా గొప్పగా ఉంటది, నలుగురికి ఉపయోగకరంగా ఉంటది. ఇది కూడా అంతే కదా బామ్మర్దే? అవునరా సిన్నోడా, ఇప్పుడేదో మామూలు కార్డులు వేయిస్తా ఉన్నాం, కానీ పెళ్లికి చూడు బంగారు పూతతో ఉన్న కార్డులు వేయిస్తాం. పెళ్లికి వచ్చినోళ్లే కాదు, సీమంతా కార్డుల గురించే మాట్లాడుకోవాలా. ఓయమ్మా, ఇదిగో రేవతే, ఎవరు పిచ్చి వాళ్ళ కాణదం అన్న మాదిరిగా వీళ్ళ పిచ్చి గురించే తప్ప ఎదుటోళ్ళ చెప్పదు అస్సలు పట్టించుకోవడంలే. కనీసం నువ్వేనా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పబ్బా. తనిదంతా పిచ్చితో కాదు, చాలా తెలివితో చేస్తుంది. రేపటి రోజున తప్పనిసరి పరిస్థితుల్లో నువ్వు ఉంగరం తొడిగినా సరే తొడగలేదు అని చాలా సింపుల్గా అనిస్తావు. నీకలా తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా ఉండడం కోసమే ఇలా ఆధారాలతో పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది.
గురించి పూర్తిగా తెలిసిన తర్వాత కూడా ఈ మాత్రం ప్లాన్ చేసుకోకుండా ఎలా ఉంటారు? ఏదో సపోర్ట్ చేస్తారని అడిగితే మాటలతో పొడిచి పొడిచి చంపుతా ఉండదు కదా సాగే. ఎప్పుడూ మనమే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు కూడా తెలివిగా ఉంటారు. అయినా మీకు ఇలాగే జరగాలండి. ఓయమ్మా, సచ్చిన పాముని కొట్టి కొట్టి మరీ చంపుతా ఉండదు కదరా సాగే. మావా పాములు లేవు గీవులు లేవు గాని వచ్చి ఒక కార్డు సెలెక్ట్ చేయి, పేర్లేంచి అందరికి పంచాల. చూడు మావా, వచ్చి ఏది బాగుండదు చూడు. చూడు మావా. ఏంది బా, ఏంది చూసేదే? ఏయ్, మీరంతా చాలా తెలివిగా ప్లాన్ చేసి ఇరికించాలని చూస్తా ఉన్నారా? అదంతా ఈజీ కాదు, తెలుసుకోండి. హ్మ్. చూడండి, మీకు ఒక రకంగానే ఆలోచించడం తెలుసు, కానీ నాకు 100 రకాలుగా ఆలోచించడం తెలుసు. గుర్తు పెట్టుకోండి. హ్మ్.